పోసాని కృష్ణమురళి ఈ గతంలో ఆలీ అయినా పోసాని కృష్ణమురళి అయినా వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు కొన్ని విమర్శలు చేశారు, అయిపోయింది. పోసాని కృష్ణమురళి ఆ తర్వాత రోజుల్లో కూడా ఎలక్షన్స్ అయిపోయాక పదవి రావటం, ఆలీకి పదవి వచ్చినా కంట్రోల్లోనే ఉన్నాడు. పోసాని కృష్ణమురళిని ఆ పవన్ అభిమానులు కొందరు రెచ్చగొట్టడం, ఆ రెచ్చగొట్టినందువల్ల ఇతను రెచ్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిపోయింది. చాలా రోజులు మన కేసులు ఫేస్ చేసాడు, వరుసపెట్టి జైళ్ళు, అరెస్టులు, బెయిళ్ళు ఆ తర్వాత జరగటం, ఆ తర్వాత కోర్టు సీరియస్ అయ్యాక వదిలేశారు. ఇప్పుడు అంటే ఎవరో ఒకళ్ళు నిత్యం వైసీపీ మనుషులు అనేటటువంటి వాళ్ళని నిరంతరం ఎవరో ఒకళ్ళని కోర్టుల చుట్టూ తిప్పాలి, జైళ్లలో ఉంచాలా, వాళ్ళ గురించిన వార్తలు రావాలి, అప్పుడు మానసికంగా సంతృప్తి చెందుతారు మన కార్యకర్తలు అనేటటువంటిది ఒకటి. ఇప్పుడు కార్యకర్తల సంతుష్టీకరణ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో శ్రీరెడ్డి అప్పట్లో భాష మామూలు భాష కాదు, దారుణాతి దారుణమైనటువంటి భాష, ఇక వ్యవహార శైలి గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం, అయిపోయింది. తర్వాత మొన్న ఎలక్షన్స్ అయిపోయి క్షమాపణ చెప్పేసింది, స్వయంగా లోకేష్కి క్షమాపణ చెప్పేస్తాడు, అంతా అయిపోయిందంటే లేదు. తర్వాత మొన్న ఉన్నట్టుండి కొన్ని పోలీస్ స్టేషన్ల కేసులు, పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు, ఇప్పుడు విజయనగరం జిల్లాకి విచారణకు రావడం అన్నటువంటిది కీలక పరిణామం. మరి వాట్ నెక్స్ట్, ఏం చేస్తారో చూడాలి.